ధర్నా కార్యక్రమానికి ఏదైతే ఈరోజు ఈ దేశంలో జరుగుతున్నటువంటి బోటాకు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా 10 వామపక్ష పార్టీలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ నందికొట్కూరు అంబేద్కర్ సర్కిల్లో ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి జిల్లా నాయకులు అరుణ్ కుమార్ గారు మరి అధ్యక్షత వహించారు. ప్రధానంగా ఈ కార్యక్రమానికి సంబంధించి ఈ ప్రభుత్వానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వామపక్ష పార్టీలుగా ఒక్కటే హెచ్చరిక చేయదలుచుకున్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలను అడవిని నమ్ముతున్నటువంటి అడవి బిడ్డలను ఈరోజు దుర్మార్గంగా ఎన్కౌంటర్ పేరుతో కాల్ చెప్తా ఉన్నారు. ఎడ్మా వచ్చేసి హాస్పిటల్లో దొరికేటువంటి పరిస్థితి జాయిన్ అయినాడు. అక్కడ మరి ఉండాలనే పరిస్థితుల్లో కూడా మరి ఆ రకంగా మరి తీసుకుపోయే రకంగా కూడా చిత్రీకరించి మామిళ్ళ కింద రకంగా చేసి బాధ్యమైన పరిస్థితులను చూస్తూ ఉన్నాం. ఈ రకమైన దుర్మార్గ చర్యలకు వ్యతిరేకంగా ఈ ఫీమేల్ లిబరేషన్ పార్టీగా వామపక్ష పార్టీలతో కలిసి రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం కనుక ఈ రకమైనటువంటి పూటకు ఎన్కౌంటర్లు కనుక జరిపితే ఖచ్చితంగా కూడా మూల్యం చెల్లింపుగా తప్పదు. ఇది మోడీ అమిత్ షా కూడా ఈ రకమైన హెచ్చరిక కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకోసం అంటే ఈరోజు మరి అనేక వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి అడవిని ఈ రోజు నమ్మకం పరిస్థితి. స్వాతంత్ర పోరాటంలో బిర్సా ముండా ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్నాడు. ఇదే ప్రభుత్వం ఈ రోజు అడవి బిడ్డలను మరి బిర్సా ముండా జయించేస్తా ఉంది. అంటే ఈ రోజు నక్సలైట్లను అనే పేరుతో అర్బన్ పేరుతో ఈ రోజు దుర్మార్గంగా ఎన్కౌంటర్ చేస్తా ఉన్నారు. అందుకనే మేము హెచ్చరిస్తూ ఉన్నాం. వామపక్ష పార్టీలుగా ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీలుగా మేము నైతిక విలువలకు కట్టుబడి పనిచేస్తా ఉన్నాము. అడవిలో ఉన్నటువంటి మైనింగ్ ను విడిగా ఆదాని అమ్మాని లాంటి వరకు మీరు కట్టబెడతా ఉన్నారు. నిజంగా ఈ భారతదేశంలో మరి దళారులు పెద్దందారులు భూస్వాముల వ్యవస్థతో ఈరోజు దోపిడీ చేస్తా ఉన్నారు. ఆ రోజు మనం గమనించాం. స్వాతంత్ర పోరాటంలో గానీ తెలంగాణ సాయుధ పోరాటంలో గానీ భూములు మొత్తం కూడా పేదల భూములు కౌలాగా ధాన్యాన్ని లాక్కపోతే ఈ రోజు పేదల ధాన్యాన్ని దళారుల చేతిలో పెట్టి గిట్టుబాటు ధర లేకుండా ఈరోజు చూస్తూ ఉంటే కడుపు మండుతా ఉంది. మరి ఎక్కడ పోవాలో రైతులు అర్థం పరిస్థితి. అలాంటి సాయుధ పోరాటంలో ఈ రోజు ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు నక్సలిజం పేరుతో దుర్మార్గంగా అర్థం చేస్తా ఉన్నారు. ఈ దళారీ వ్యవస్థను అరికట్టండి, దోపిడీదారుల వ్యవస్థ అరికట్టండి. ఈ రోజు వ్యవస్థలో అంతా కూడా చిన్నాభిన్నం చేసిన పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం. మానవ హక్కులకు నైతిక విలువలకు భంగం కలిగిస్తున్నారు. మనిషి చంపే హక్కే లేదు. ఎక్కడో అడవిలో ఉన్నటువంటి జంతువులు చంపితే కేసు రాస్తారు. ఈ రోజు మరి ఈ రకమైనటువంటి మనుషులను ఎన్కౌంటర్లో పెడుతూ హత్య చేస్తా ఉన్నారు. అందుకనే సిపిఎం లిబరేషన్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే పూటకు ఎన్కౌంటర్లు ఆపాలి. ఆ రకమైనటువంటి చర్చలకు పిలవాలి. ప్రజాస్వామ్యంలో పౌరులకు స్వేచ్ఛా జీవితం ఉంది. ఆ రకంగా కూడా అవకాశం కల్పించకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు ప్రజలు కూడా చైతన్యం అవుతున్నారు. ఈ ఉద్యమాలు కూడా ముందుకు తీసుకుపోతామని చెప్పి హెచ్చరిస్తూ నా పేరు పిక్కిల్ వెంకటేశ్వర్లు, సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి.